పెట్టిన కూడా పెట్టినట్టే ఉండదు, ముట్టుకున్నట్టే లేదా? మనసులో ఏదో కట్ట ఉండట. చెప్పు సామి, సగం బరువు తీరుద్ది. ఎల్లమ్మ, నా కష్టాలు చెప్పుకుంటే తిరిగి అంతేలే సరే, చేసుకున్నోడికి చేసుకున్నంతే మాదేమో అన్నారు పెద్దోళ్ళు. అంటే అన్నారు కానీ మాసిన బట్ట మూటేది పట్టుకుంట సరేలే, ధ్యానం తగ్గించే కాదనే పరిగెత్తుకొస్తే అంత మిత్రం ఏమొచ్చింది? రాజోడు పుడికి దయ్యం పట్టిందే. ఏం పట్టిందా? అవును సామే, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆల వైద్యు కూడా మంది అయిపోతే ఇదికొచ్చే అందరినీ తొంతుండదు. నాకు భయం వేసి లగ్గెత్తుకొచ్చా. లగెత్తుకొచ్చా సరే గాని మైలు బట్ల మూటేది నువ్వు పోయి తీసుకురా. నేను పోయి తీసుకురానా? అయితే అదే చేతులు నన్ను సావమంటావా? మరే నన్ను సావమంటావంటే సత్తావా బతుకుతావా నాకెందుకు? నువ్వు మొగాడివి, నువ్వు పోయి తేవాల్సిందే. ఈ గంట గడిచేదిట్రో భగవంతుడా, కట్టుకున్న ఆడవాళ్ళు కూడా నా సావే కొడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు. తెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో బట్టలు మూట లేకుండా రేవు కడకని వచ్చావా నా నూరుకోను. భద్రం. ఊరుకో తెప్పయ్యా, ఊరుకోబోయా అంటుంటే ఊరుకోబోయా. చుట్టూ వేసి చూడొస్తే దయమై పట్టినట్టు నువ్వు నా తాలే కొడుతుంటావే. అది కాదు తెప్పయ్యా, ఏది కాదులే, నయ్యిండు నా పలు. నిన్ను పొమ్మని ఎవరు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాళ నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తారు. వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వా? అద్దరు తప్ప రాజువారి బట్టలు లోనికి రాయితారంటే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశం చెప్తా. నువ్వు మరణం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతాను. నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను. సరేనా? అద్దరు దెబ్బ. ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని. సరేనా? ఓ సరే స్వామి, నువ్వు నా పాలిడి దేవుడు స్వామి, దేవుడు. సరే సరే లే, మంత్రం ఉపదేశిస్తాను. ఇలారా. నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు, నేను చేపలో ప్రవేశిస్తాను. జపిస్తూ ఉండు. స్వామి, స్వామి భలే మంత్రం స్వామి. చెప్పయ్యా బాబాయ్, సరే, నేను వెళ్ళి బట్టలు తెస్తాను. ఇది ఆ ఉంగరం ఇలా ఇవ్వు. తగిలిచ్చు బాబాయ్. భువన సుందరి, రే చిప్ప, నేనెవరనుకున్నావురా? నా ప్రయత్నం ఇంకా ఎందుకు నటన? ఎవనో నేను నీకు ప్రయత్న. నేనేం చేస్తాను? భువన సుందరి, నేను చంద్రశేఖర్ని, చెప్పుని కాదు. భువన సుందరి, పో ముందు బయటికి, లేకుంటే నీ నాలుగు చీల్పిస్తాను, నీ తల తీస్తాను.
భువనసుందరి, ముందు ఈ ఉంగరం చూడు. ఈ ఉంగరం నీకెక్కడిది? వారు ఎక్కడున్నారు? వారిని ఏం చేశావు? చెప్పు దుర్మార్గుడు, చెప్పు. భువనసుందరి, నా భాష విని కూడా నన్ను నమ్మలేకపోతున్నావా? నేనే చంద్రసేను. తావులీనెగు తామర పువ్వు నీవు, తేనెగ్రోలగ వచ్చిన తేటి నేను, తెచ్చనల్నిటకేదియో దివ్య శక్తి, అంగుళీయకమే బంధమగును చెలియా. అయితే ఈ రూపం ఏమిటి? అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశ విధితో తిప్పని దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను. స్వామి, ఎన్ని అవస్థలు పడ్డారు నా కోసం. నేను ఇక్కడ దినదినగండంగా గడుపుతున్నాను. అందుకే మన ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం మంచిది. నేను మాసిన బట్టలు ముట్టుగా కట్టి నగలు కట్టిస్తాను. మరి బయలుదేరండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఆగో, ఏమిట్రా మూట? అమ్మాయి గారి మాత్రం పట్టాను. ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇందాక పోతే దయ్యం పట్టిందంటే అన్ని ఇసిరిసిరి కొడుతుంటే భయం పుట్టి వెళ్ళిపోయానండి. ఇప్పుడేం చేస్తుంది? నిద్ర అవుతున్నానండి. నిద్రపోతుందా? మంచిది, నిద్రపోవడమే మంచిది. అవునవును. అబ్బా బలెరతిప్ప, నువ్వెంత అందంగా ఉండవురా. నిన్ను చూస్తుంటే నాకేం ఆ ముద్దే ఎత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుందా? మావా, నిన్ను నిడిచి నేను ఉండలేను మావా అంటుంది. అది అయ్యా, ఇదిగో బట్టలు ముట్టి తెచ్చాను. పట్టుకొచ్చా బాబాయ్. రేవు గడికి ఎట్టుకెళ్ళి ఎందుకు ఇచ్చొస్తా చెప్పయ్యా. బాబాయ్, ముందు రూపాలు మార్చుకోండి. మళ్ళీ రూపాయలు మార్చుకోవడం ఇంటికిలే బాబాయ్య. నువ్వు అట్టాగే ఉండు, నేను ఇట్టాగే ఉంటా. నమ్మిన వాళ్ళని మోసం చేయడం న్యాయం కాదు. అలవాయమా చెప్పావు కానీ చేతిలో ఏదో దారి వేసుకుని చెయ్యి నక్కునే సొన్న చూడని ఉంటాడా అని. ఇదిగో బాబాయ్య, నేను చెప్పినట్టుకుని రేవు పని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుంటూ పోకుండా ఉంటే కాస్త కూడేస్తా. లేదంట ఎంత మోసం! గమ్మడిగా అడ్డట్టాడు. మర్యాదగా ఎల్లో, లేకపోతే తిప్పడంటే ఏమనుకున్నామో ఏమో. తిప్పడంటే తిప్పడు, ఆమోహరేమో తిప్పడు. మక్కలు ఎరగదంట. ఈ పక్కన 10 మందిని పిలిచాడు, పక్కలు ఎరగదొస్తారు. రాసోరి బంట్లకు అప్పగిస్తారు. భద్రం లేరాలే. సరే ఏంటి సరే పొమ్మంటుంటే అది బుద్ధిగలోడి లక్షణం. వెళ్ళి
నా ఎల్లునే సొప్పున పంపించు. స్వామి స్వామి ఏమిటలా పడిపోయారు? అన్ని విధాలా పడిపోయాను పోలీసు. ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు? స్వార్థం ఎంత బలవత్తరమైందో, మానవుల్లో మంచితనం ఎలా మరుగున పడిపోయిందో చూశావుగా. ఇప్పుడు నా రూపం కోసం వాడితో ఘర్షణ పడితే మన ప్రయత్నాలన్నీ భంగమవుతాయి. కష్టాలను ఓరిమితో భరించినప్పుడు మనపై పగబోలిన విధిని జయించగలుగుతాం. అయితే ఇప్పుడు కర్తవ్యం. పద, మా తండ్రి గారి వద్దకు వెళదాం. పద. స్వామి, ఈ రూపంలో ఉన్న మిమ్మల్ని గుర్తించి వారు అసహించుకోకుండా ఆదరిస్తారా? ఎందుకు నీకు ఆ సందేహం వచ్చింది? అంటే నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? స్వామి, ఎంత మాట అన్నారు. మీరెలా ఉన్నా నా దైవం. అవును, కట్టుకుందామనుకున్న నీకే లేని అసహ్యం కన్న తండ్రికి ఉంటుందా? నీకు ఆ సందేహం అక్కర్లేదు. మా తండ్రి నన్ను తప్పకుండా ఆదరిస్తాడు.